శాశ్వతం కాదు, కొంతసేపు ఉంటుంది. మరి బయటకు వచ్చిన తర్వాత ఆనందం ఎలా దొరుకుతుందంటే పెద్ద పెద్ద గురువులు చెప్పింది ఏంటంటే ధ్యానములో దొరుకుతుంది అంటారు. ప్రతి మనిషి 21 నిమిషాలు కనీసము ధ్యానము చెయ్యగలిగితే నీకు ఆనందం లభిస్తుంది. మరి ఇవన్నీ పొల్యూషన్ అయిపోయి ఉంటే నువ్వు ధ్యానం అంటున్నావు, బాగానే ఉంది. ధ్యానంలో కూర్చుంటే రకరకాల ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఈ ఆలోచనల వల్ల నేను ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నాను. మరి అట్లాంటి పర్యవసానం ఏమి అంటే మొట్టమొదటి గురువులంతా ఏం చెప్తారంటే మొట్టమొదటి నీ శరీరాన్ని శుభ్రపరచుకో, అప్పుడు నీకు నిశ్చల స్థితి ఏర్పడుతుంది, ఏకాగ్రత ఏర్పడుతుంది, అప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది అని చెప్తారు. మరి ఎలా క్లీన్ చేసుకోవాలా ప్రాసెస్ కొంత ఎందుకు వచ్చి చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఎలా చేయమనంటే మొట్టమొదట ప్రాణాయామం చేయమంటున్నారు. నేను సూక్ష్మంగా పెడుతున్న సబ్జెక్ట్ పెద్దది. ప్రాణాయామం ద్వారా నీకు భస్త్రిక ఇవన్నీ ప్రాణాయామాలు ఉన్నాయి. ప్రాణాయామం ద్వారా నీ శరీరం శుభ్రపడుతుంది. రెండవది నీ మనస్సు శుభ్రపడాలంటే జపము ద్వారా శుభ్రపడుతుంది. జపములో ఎన్నో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆ బీజాక్షరాలన్నీ నువ్వు స్మరిస్తూ ఉండడం వల్ల నీకు ఇలా అక్కడ కుదురుతుంది. ఈ సిస్టమ్ అంతా నీకు క్లీన్ అయిపోయిన తర్వాత నీకు ఒక నిశ్చల స్థితి కనపడుతుంది. దానికే మహాత్ముల చింతకు క్షేత్రాలు ఇవన్నీ వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, చాలా ఇబ్బంది పడ్డారు. నేను కోఆపరేటివ్ బ్యాంక్లో పనిచేసి చాలా ఇబ్బంది పడ్డాను. ఏమీ లేకుండా బయటకు వచ్చాను. భగవంతుడు ఏమి ఇస్తాడా అని ఆలోచన చేశాను. మళ్ళీ మంచి జాబ్స్ ఆఫర్ వచ్చినా కానీ లేదు, జీవిత పరమార్థం అంటూ ఏదో ఉంది. ఎందుకంటే ఏమీ టాలెంట్ వాళ్ళు పెద్ద పెద్ద మేనేజర్స్ అయిపోయి మంచి మంచి పెన్షన్ మంచి డబ్బులు తీసుకుంటే మంచి టాలెంట్ ఉండి కూడా అన్నీ నాకు ఉన్నాయి, అర్హత ఉండి భగవంతుడు ఎందుకు ఒక రాంగ్ రూట్లో నన్ను పంపించాడు, దీని పర్యవసానం ఏమో అనే ఉద్దేశంతో మంచి జాబ్ ఆఫర్స్ వచ్చినప్పుడు అన్నీ వదిలేసి ఈ ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలనేటువంటి భావనతో చాలామంది గురువులు తిరిగాను. మొత్తం ఇండియా అంతా తిరిగాను. నాకు భేదభావాలు అంటున్నాను లేవు. ఉండేది మనల్ని కాపాడేది ఆ చైతన్య శక్తి. అది తప్ప గురువుల రూపాలు మనకు స్వీట్లకు ఈ లడ్డని జిలేబని మైసూర్ పాకని ఎలా పేర్లు పెట్టుకుంటున్నామో అలా గురువుల పేర్లు పెట్టుకుంటూ ఒక్కొక్క దారిలో పెడుతున్నారు. అన్ని దారులు చేరేది చివరకు భగవంతుని దగ్గరిగా. కాబట్టి ఏదో ఒక దారి ఎంచుకుందామని ఆలోచన చేసే సందర్భంలో కరోనా వచ్చింది. ఆ కరోనా సందర్భంలో మంచి ప్రసంగాలు చేశాను. ఈ మధ్యలో నేను ఎక్కడున్నానంటే తిరువణామలై పిలిచాడు భగవంతుడు నన్ను. తిరువణామలైలో 25 రోజులుండి అక్కడ ఉంటున్నాను. అక్కడ ఏం చేస్తున్నానంటే ఏదో పిచ్చాపాటిగా తిరువణామలై వెళ్ళలేదమ్మా, అరుణాచలం అంటారు. ఎంత సుప్రసిద్ధమైనటువంటి స్థలమో భగవంతుడు ఆకుపరిచి అన్ని ఏర్పాట్లు చేసి నన్ను అక్కడ పిలిపించాడు. ఇది భగవంతుడి యొక్క గొప్పతనం. అదే నేను చెప్తున్నాను. భగవంతుని యొక్క గొప్పతనం ఏంటంటే ఈరోజు చెప్పేదంట అలాంటి మహాత్ముల సాధన వల్లను మహాత్ముల దర్శనం వల్ల దర్శనం పుణ్యం ఇవన్నీ చేయడం వల్ల చివరకు ఒక చోటుకు చేర్చేటువంటి అవకాశం ఏర్పడింది. ఎప్పుడైతే అక్కడ ఏం చేస్తున్నాము, సాధన చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, గిరిపి రక్షణ చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. రోజుకు 10 గంటల పాటు సాధన చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. అక్కడ నిజంగా ఒక అద్భుతమైన శక్తి ఎలా వచ్చిందంటే అనన్య చింతయంతోమం యోజన పరిభాషతే. నిత్యము భగవంతుని స్మరణలో ఉండగలిగేటువంటి జీవితాన్ని మనం ఏర్పరచుకుంటే తప్పనిసరిగా ఇట్లాంటి అవకాశాలు అందరికీ వస్తాయి. దానికే ధ్యానం ఎలా చేయాలంటే మనకు ఈ శ్వాస ద్వారా, జపం ద్వారా, సంగీతం ద్వారా రకాలు ఉంటున్నాయి. ఈ ధ్యానం చేయగా మనసు శుద్ధి పడుతుంది. శుద్ధి పడినప్పుడు ఆ పరమాత్మ స్వరూపం అంతరికంగా లోపలికి మనం పోయేటువంటి స్థితి. మనం బయట చూస్తున్నాం ఆనందాన్ని, లోపల నుంచి మనకు ఆనందం పెళ్ళబుగుతుంది. అది నిన్ను సమాధి స్థితికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత నిన్ను కావలసినటువంటి భావన చేస్తుంది. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అంతటా ఉన్నాడు అనేటువంటి భావన. ప్రతి వస్తువులోనూ ఆధ్యాత్మిక చింతన అంటే ఈ పూజ వ్రతం కాదు. ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి నిమిషంలోనూ అన్నిట్లోనూ భగవంతుని చూడడమే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి భావనతో మనం ఉండగలగడమే. కాబట్టి మన మహాత్మ అవ్వాలంటే గొప్ప మహాత్ములు పుట్టినటువంటి ఈ దేశంలో పుణ్యభూమి, యోగభూమి, జ్ఞానభూమిలో మనకు ఒక మణిరత్నం, ఒక రత్నంలాగా దొరికినటువంటి వ్యక్తి ఎవరంటే వివేకానంద స్వామి. ఆయన స్ఫూర్తిని ఈరోజు మనం పంచుకుందాం. మన దేశానికి రోల్ మోడల్. ఈ మధ్యలో తల్లిదండ్రుల యొక్క అనాసక్తం వల్లను లేకపోతే ఈ యువత యొక్క పెడదారి పడుతున్నారు. రాత్రి ఏదో చూస్తుంటే ఒక టీవీలో, నేనేం చూడను, ఎప్పుడన్నా చూస్తే వీళ్ళందరూ దేశానికి ఎంతో అభివృద్ధి చెంది జ్ఞానం పెంపొందించుకొని ఒక పుణ్యభూమిలో పుట్టాము. ఇవన్నీ అవకాశాలు లేవండి. మిగతా దేశాలన్నీ యోగ భూమి ఒక్కటే మందే, మిగతావన్నీ భోగభూములే.
నా మొగుడు భర్త ఎవరో, నా పిల్లలు ఎవరో, నా సంసారం ఏదో ఏమీ లేకోకుండా జీవిస్తూ చివరకు మన దేశం వైపే అందరూ చూస్తున్నారు. ఇది యోగ భూమి. ఇక్కడే మనశ్శాంతి దొరుకుతుంది, ఇక్కడే ప్రశాంతత దొరుకుతుంది, ఇక్కడే ఆనందం దొరుకుతుంది. ఆనందం అనేది భగవత్ స్వరూపం. ఎప్పుడైతే మనకు ఆనందం కనపడుతుందో సర్దుకుంటాం, జీవితంలో వైరాగ్యం వస్తుంది, తృప్తి పడతాం. జీవితంలో ఏదున్నా సరే, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, మీరు అక్కడ జీవిస్తున్నారు సార్, సౌకర్యాలన్నీ బాగున్నాయా అని అడుగుతుంటారు. మేము సౌకర్యాల కోసం వెళ్ళలేదండి, సాధన కోసం వెళ్ళాం. రానటువంటి గొప్ప మానవ జన్మ భగవంతుడు గిఫ్ట్ లాగా ఇచ్చాడు. ఎంత మంచి జీవితం మానవ జన్మ మళ్ళా రావాలంటే 1000 కోట్ల జన్మలు రావాల్సి వస్తుంది. అనుకోకుండా వచ్చినటువంటి వరాన్ని మనము పారదోచుకుంటే మళ్ళా ఇట్లాంటి జన్మ వస్తుందో రోజు అవకాశం లేదు. జన్మన రాజశేఖరాలు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం. ఏమవుతుంది? ఇది 5 జన్మ అయిన తర్వాత మనం పుణ్యము, పురుషార్థము, మహాత్ముల సందర్శనము, ఈ జ్ఞానం అలవర్చుకుంటే ఉత్తమ జన్మైనా వస్తుంది, లేకపోతే జన్మరాహిత్యమైనటువంటి మోక్షం వస్తుంది. రెండు ఉంటున్నాయి. మనం జన్మరాహిత్యమైనటువంటి ముక్తి పొందుతామో లేదో సంకల్పం పెట్టుకుందాం, ప్రయత్నం చేద్దాం. ఒక మంచి జన్మ వస్తుంది. ఎలాంటి జన్మ వస్తుంది? ఇలాంటి సమావేశాలకు అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి, గురువులను దర్శించేటువంటి పరిస్థితి, జ్ఞానము పొంది లోక కళ్యాణం కోసం జీవించేటువంటి అవకాశం తప్పనిసరిగా వస్తుంది. దానికోసమే ఇక్కడికి వచ్చాం. మన యొక్క జీవితం మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే మరలా జన్మ లేకోకుండా చేసుకునే దానికి మానవ జన్మ వచ్చింది. అంతే తప్ప ఈ విలాసాలు, ఈ విందులన్నీ తాత్కాలికమే. మరి యూత్ ఎందుకో ఈ పెడచెవి పెడుతూ ఈ జ్ఞానాన్ని పొందలేకపోవడం వల్ల చాలా బాధ కలుగుతుంది. నేను అనుకుంటున్నాను, డబ్బు కంటే ప్రధానమైంది ధనం. అందరికీ ధనం చుట్టూ తిరుగుతుంది. మేము ఋషికేశ్ వెళ్తే వాళ్ళ దగ్గర అన్నారు, ప్రపంచంలో అందరూ ధనం చుట్టూ తిరుగుతుంటారు, కానీ ధనం మా చుట్టూ తిరుగుతుంది అంటారు వాళ్ళు. అంతే, వాళ్ళకి కావాల్సింది ఏంటి? బట్టలు ఎవరో ఇస్తారు, భోజనం ఎవరో పెడతారు, నిత్యము భగవత్స్మరణలో నిత్యానందంగా నిత్య నూతనంగా ఉంటున్నారు. వాళ్ళకు చావంటే భయం లేదు, ఆకలి అంటే భయం లేదు, దేన్ని భయం లేదు. ఎందుకుంటున్నారంటే వాళ్ళు నమ్ముకున్నది పరమేశ్వరుడిని. ఆ పరమేశ్వరుడు అన్నీ ఇస్తాడనేటువంటి భావన, ధైర్యంతో అక్కడ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు సుఖశాంతులుగా ఉంటున్నారు. నేను ఎప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు. చాలామంది ఏం కంపేర్ చేస్తుంటారంటే, పక్కింటి వాళ్ళకు 3 లక్షల బాడుగలు వస్తాయి, పక్కింటి వాళ్ళు 4 కార్లు కొన్నారు, ఈ పక్క వాళ్ళు ఈ సైట్ అంతా కొన్నారు, ఇది కంపేర్ చేస్తున్నారు. ఇవన్నీ కొన్నా ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే ఏ రోజు ఒక రోజు. నీకు కావాల్సింది టయానికి భోజనము, టయానికి నిద్ర, వేసుకోవడానికి బట్టలు, 10 మందికి భోజనం పెట్టేటువంటి శక్తి, నీకు ప్రశాంతంగా ఆరోగ్యము, ఇవన్నీ ఇచ్చిన దానికంటే గొప్ప అంటూ ఏమి లేదు. ఇవన్నీ వదిలేసిపోతున్నాం. ఇవన్నీ లేకపోయినా కూడా ఒక మహాత్ముల చెంతలో, మహాత్ముల క్షేత్రంలో మనం ఉంటే ఈ మనశ్శాంతి లభిస్తుంది. అక్కడ చేసేటువంటి నేను అక్కడ తిరువణామలలో ఒక చోట నేను కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఒక ఆయన 4 ఏళ్ళుగా చేస్తున్నాడంట. అక్కడ వచ్చిన తర్వాత నాకు 4-5 ఫోన్లు వచ్చాయి. ఒక మాట అన్నాడు, భగవంతుడు నీకు ఎంతో అన్నీ చేశావేమో నీ జన్మలో, నా దృష్టితో చూస్తే మీరు సేవలు, పూజలు, పుణ్యాలు, వ్రతాలు, యాత్రలు అన్నీ చేసిన తర్వాత పాస్ అయిపోయారండి. మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇది ఒక మహాక్షేత్రం, ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నటువంటి క్షేత్రానికి వచ్చారు. అన్నీ పాస్ అయి వచ్చి మిమ్మల్ని సాధన కోసం వస్తే వీళ్ళంతా చేసుకున్నారా? ఆ పనికిరాని వైర్లకు అంటించినటువంటి టేబుల్ అన్ని తీసి పారేసి డైరెక్ట్ అని వేసుకోండి, మీకు అనంతమైనటువంటి అవకాశం వస్తుంది అంటున్నారు. అలానే వచ్చింది. ఎందుకంటే టైం తక్కువ ఇచ్చారు కాబట్టి. నాకు అక్కడ భగవంతుడు ఏమేమి సౌకర్యం చేశాడు మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. టైం ఇస్తే లాస్ట్లో చెప్తా, లేకపోతే నేను ఈ ప్రసంగాన్ని వివేకానంద గురించి చెప్పాలి కాబట్టి అక్కడికే వెళ్ళేటువంటి పరిస్థితి చేద్దాం. అలాగా మరి ఇంత గొప్ప లోపల అన్నిటిపైన నవయుగ భక్తుల శ్రవణం గొప్పది. భూమిలో వేసినటువంటి విత్తనం చక్కగా మొలకెత్తుతుంది. మన చెవుల్లో వేసినటువంటి జ్ఞానం మనలో మార్పు తీసుకొని వస్తుంది. అదే భూమి వెలుపల పడినటువంటి విత్తనం చీమలు తింటాయి. ప్రపంచంలో ఎన్నో విషయాలపైన పోతే ఆ విషయాలన్నీ సుఖపెట్టినట్లుగా ఉండి నిన్ను బాధ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి యద్యత్కరోతే గగనం శంభో శివారాధనం, నిరంతరము భగవత్ చింతనకు తీసుకొచ్చారా? అనాయాసైన మరణం వినా దైన్యత జీవనం. చివరి దశలో ఎంత భగవంతుడు మనకు మేలు చేస్తాడో మనం ఎవ్వరు లేరు. సరే, ధ్యానం చెప్పారు సార్, మరి ధ్యానం మాకు రాదు. సరే, ప్రయత్నం చెయ్యంగా తప్పనిసరిగా వస్తుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. మీరు చేయలేదనుకోండి, కాలేదు, అప్పుడు ఏం సార్ పరిష్కారం అంటే సర్వస్వ శరణాగతి. భగవంతుడు చెప్పాడు, ఎవరిని నమ్మకుండా నమ్ముకోవయ్యా. నువ్వు ధ్యానం చేస్తావో, జపం చేస్తావో, అన్నిటికంటే
నా వైపు చూడు, నన్ను దృష్టిలో పెట్టుకో, నువ్వు ఏ పని చేసినా సంసారిలాగా ఉండు, యోగిలాగా అవసరం లేదు, నీ సంసారంలోనే ఉంటూ అనునిత్యము నీకు ఈ జన్మ ఇచ్చినటువంటి ఈ పంచభూతాలన్నీ ఇచ్చాడు సౌకర్యం కోసం. మనం రాకముందే తల్లి దగ్గర పాలు పెట్టాడు. ఈ సౌకర్యం అంతా మనకు భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేసి మనకి ఇక్కడ పంపించాడు. కానీ మనము దీన్ని విస్మరించాము. మనకి ఇంత ఇచ్చిన భగవంతుని మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతుంటున్నావు. కాబట్టి సర్వస్య శరణాగతి నువ్వు చేయగలిగితే నేను నిన్ను తదా కాపాడుతానంటాడు. కాబట్టి అలాగా మనకు ఆదర్శంగా మనకు ఇచ్చినటువంటి ఆ భగవంతుని యొక్క వివేకానంద గారు యూత్కు ఎంతో చేశారు. ఆయన ఒకటే అన్నాడు, 100 మంది ఉక్కు కండరాలు ఇనుప నరాలు ఉన్నటువంటి వ్యక్తులను 100 మంది ఇస్తే ఈ దేశమంతా మార్చేస్తానన్నాడు. పోనీ మీరు టీవీలు ఆన్ చేస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు, ఎక్కడైనా ప్రశాంతంగా రాత్రిపూట పండుకోగలుగుతున్నారు చెప్పండి ఒక మాట. ఎక్కడైతే ఉన్న స్థలంలో మనం లేవు, ఎక్కడ ఆనందం వస్తుందో అక్కడ లేవు. 16 శక్తులు ఇచ్చారు మనకు భగవంతుడు, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. ఇన్ని శక్తులు ఇచ్చినా ఆ శక్తుల వైపు మనం చూడడం లేదు. ఏదో పనికిరాని వ్యసనాల వైపు వెళ్ళిపోయి నిరంతరము దుఃఖం తెచ్చుకుంటున్నాం. దుఃఖానికి కారణం కోరికలు కాదమ్మా. కోరికలు నెరవేరకపోవచ్చు. మనలో ఉన్నటువంటి జాగృతమైనటువంటి ప్రాణశక్తి, అపారమైన ప్రాణశక్తిని మనము సాధించుకోవడం లేదు. ధ్యాన రూపంలోనో, జప రూపంలోనో, మహాత్ముల దర్శనం వల్లనో మౌనంగా ఉంటారు. మేము ఉండే క్షేత్రం మౌన క్షేత్రం, మౌనంగా ఉండు. ఒక ఆయన మన వచ్చి చెప్పాడు, సార్ ఎప్పుడు బాధల్లో ఉంటున్నాను, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ధ్యానం చేయలేము సార్, జపం చేయలేము, ఇవన్నీ చేయలేమన్నాడు. మీరు 8 గంటల గిరి ప్రదక్షిణ ఉంటుందండి తిరువణామలై అరుణాచలంలో. 8 గంటల సేపు మీ భార్యతో కూడా మాట్లాడకుండా, టీ వాడితో కూడా మాట్లాడకుండా 10 రూపాయలు ఇచ్చి టీ తాగండి. 8 గంటలు నామస్మరణం చేస్తారా అదృష్టం. చేయలేకపోయినా ఆ క్షేత్రంలో 8 గంటలు మౌనంగా గిరి ప్రదక్షిణ 40 రోజులు చేయండి. మీకు సక్సెస్ అనేది రాకపోతే నేను అరుణాచలం నుంచి వెళ్ళిపోతానన్నాను. మరి ఎంత అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉంది. ఆ మౌనం మనలోనే ఉంది, ఆ ధ్యానం మనలోనే ఉంది, ఆ జపం మనలోనే ఉంది. మనం ఇవన్నీ వదిలిపెట్టి సుఖాలు కావాలని, కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఆ వైపు వెళ్లకుండా వేరే దారిని వెళ్ళడం వల్ల మనకు ఈ నిత్య దుఃఖం అనేది ఏర్పడుతుంది. సుఖశాంతులు లేకుండా పోతున్నాయి. ఆ సుఖశాంతులు కావాలంటే ఆ భగవంతుని వైపు మనం చూడాలి. దాన్ని ఎరుక అంటారు. ఎరుక అంటే కర్మ సిద్ధాంతంలో నేను చెప్పేది యజ్ఞము, జపము, ప్రదక్షిణ, పారాయణం ఇవన్నీ అయితే, జ్ఞానం అనే భూమికకు వెళ్ళండి. శ్రవణం, ధ్యానం, మౌనం, స్ఫురణం. ప్రతినిత్యము ఏ పని చేసినా ప్రతి పని కూడా దివ్యంగా ఉండేటట్లుగా భావిస్తూ చేయండి. ప్రతి పని దివ్యమైందే, ప్రతి క్షణము దివ్యమైనదే, ప్రతి ఆనందము దివ్యమైనదిగా భావించుకుంటూ మనము ఎప్పుడైతే ఆ భగవంతుడిని కనెక్షన్ చేసుకుంటామో నిత్య నూతనం అయిపోతుంది, ఫ్రెష్ అవుతుంది. నాకు 70 ఏళ్ళు, ఇంతవరకు 10 ఏళ్ళు అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంతా ఇంతవరకు లేదు. ఎలా వచ్చింది? ఈ సంస్కారం తినే తిండిలో, ఆచరించేటువంటి ఆచరణలో, మనం నివసించే జీవితంలో మనకు తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు మాయ రూపంలో ప్రకృతిని ఇచ్చాడు మనకు. నన్ను నమ్ముకోండి, ఈ ప్రకృతి రూపంలో ప్రతిదీ కూడా నీకు కావాల్సింది నేను అందజేస్తానంటాడు. ఆ అందజేసేటువంటి అవకాశాన్ని మనం చేదార్చుకుంటున్నాం. మనం తీసుకోకుండా దూరం అయిపోతున్నాం. మన వ్యవహారం ఏంటో, మన కథ ఏంటో ఇక్కడ ఉన్నసేపు బాగానే వింటాం, ఇంటికి వెళ్ళేటప్పటికి అందరూ మానేస్తున్నారు. ఒక గురువుగారు ఉంటున్నారు అనంతపురంలో. ఆయన చెప్పేటప్పుడు నేను కొన్ని చోట్ల ప్రవచనం చేస్తుంటాను. నేను అడిగానమ్మా జ్ఞానం అంటే ఏమ్మా అని అడిగితే, శ్రవణమే సార్ అన్నారు. శ్రవణంలో మంచి ధ్యానం కుదురుతుంది, ధ్యానం కుదరకపోతే శ్రవణంలో ఏకాగ్రతగా మీరు ఉంటారు కాబట్టి అది ధ్యానం అవుతుంది, సంతోషం. సపోజ్ నేను తిరువణామలై వెళ్ళిపోయినాడు, మీరు ఏం చేస్తున్నారంటే టీవీ సీరియల్ చూసాం సార్ అన్నారు. టీవీ సీరియల్ చూడడం జ్ఞానమా? నేను లేని టైంలో మీరు జపం చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అనునిత్యము ఆ టయాన్ని ఎప్పుడైతే మీరు వేస్ట్ చేసుకున్నారో జ్ఞానం ఎలా అవుతుంది చెప్పండి? జ్ఞానములో ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ చూస్తుంటాను, ఈ యోగులంతా ఎండకెండుతూ ఎవరో పెట్టిన ఆహారం తిని, ఎవరో ఇచ్చిన వస్త్రాలు కట్టుకుని ఎంత ఆనందంగా జీవిస్తున్నారు. ఈ ఆనందాన్ని నేను పొందగలుగుతానా? ఈ ఆనందం పొందలేనాడు అరుణాచలంలో ఎందుకు ఉండడం నేను అనేటువంటి భావన నాకు వస్తుంది నిజంగా. దానికోసమే మీకందరికీ నేను ఏదో గొప్పతనం చేస్తానని చెప్పడం కాదు. రోజుకు 10 నుంచి 12 గంటల సేపు సాధన చేయగలిగితేనే, మా వారికి చెప్పాను, అట్లయితే మనం ఇక్కడ ఉందాం. ఏం తింటున్నామో, ఏం కట్టుకుంటున్నామో, ఏం నిద్రపోతున్నామో కాదు మనకి. ఈ క్షేత్రంలో ఈ జన్మ వచ్చినందుకు భగవంతుడు ఇచ్చిన సదవకాశాన్ని మనం ఇక్కడ ఉపయోగించగలిగితే జీవితం పావనమవుతుందంటారు. అలాగా బ్రతికినటువంటి వాడు 39 ఏళ్లే వివేకానంద స్వామి జీవించాడు. 39 ఏళ్లకు 1000 ఏళ్ళకు కావాల్సినటువంటి మనకు స్మృతిని, ఆచరణను, జీవితాన్ని మనకు అందించాడు. ఆయన ఆచరణలో ఎలా ఉంటాయి ఏం కథ మనం ఈరోజు
తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫారిన్కి వెళ్ళాడు, అదంతా చరిత్ర మనం చెప్పుకుంటూ వస్తే స్వామివారు సార్లు చెప్పిట్టారు వివేకానంద గురించి. అదంతా నేను టచ్ చేయడం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ నాలుగు మనం చెప్పుకుందాం. మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన జాతి యొక్క గొప్పతనాన్ని, మన యోగభూమి యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటినవాడంటే వివేకానంద స్వామి. అంతకుముందు శంకరాచార్యుల వారు. మనది హిందూ మతం కాదు, హిందూ ధర్మం. ఈ ధర్మాన్ని మనం పరీక్షించుకోలేకపోతే సనాతనమైన ధర్మం అన్నీ వెళ్ళిపోయాయి, గాలి కొట్టుకుని పోయినాయి. నిలబడింది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి హిందూ ధర్మం నిలబడింది. ఆ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే లాస్ట్కి మన పిల్లలు ఏమవుతారనే ఆవేదన ఏర్పడుతుంది. దానికే ప్రతి ఒక్కరికి ప్రతి మనాడు చెప్తున్నాను, అమ్మ ధ్యానం చేయండి, జపం చేయండి, మౌనంగా ఉండండి. ఈ సాధనలో మీ పిల్లల్ని పెంచండి, మహాత్ములు అవుతారు. లేకపోతే రౌడీలుగా తయారైపోతారు. ఈ సమాజానికి మీరు అందించే బాధ్యత, మనం పెద్దలుగా అందించే బాధ్యత, మంచి పౌరులను, మంచి బిడ్డలను అందించాలా. ఏమైపోయింది, ఈ ఇంగ్లీషు స్కూల్స్, ఈ టీవీలు, క్రికెట్, ఈ సినిమాలు, షికార్లు అయిపోయి పిల్లలు మన మాట వినలేదు అనే స్థితిలో వాళ్ళననే కంటే మనం ఎంతవరకు మారాం. ఫస్ట్ మనం మారితేనే పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దామనేటువంటి భావనతో మనము తీసుకెళ్ళాలి. మరి ఫారిన్కి వెళ్ళినప్పుడు మీ దేశం గురించి చాలా చెప్తారు, మీది అనాథలంతా ఉంటున్నారు, దరిద్రులంతా ఉంటున్నారు, మీది ఏం గొప్ప దేశం అయ్యా అని చెప్పేసి వివేకానంద స్వామిని అడిగితే వివేకానంద స్వామి చెప్పాడు, అదిగో అస్తమించే సూర్యుడు మీ దేశం, ఉదయించే సూర్యుడు మా దేశం. మా దేశంలో సూర్యుడు 9 రకాలుగా మారిపోతాడు. అలా వెలుగులు చిమ్మేటువంటి స్థితి ఉంది. మాకు ఆదర్శమైన దేశం అంటే మాది అనేటప్పటికీ వాళ్ళు ఊరికే అవుతారు. తర్వాత ఒకసారి వెళ్ళాడు అనమాట విదేశంలో. మీ దేశంలో బాధ కలిగితే ఏం చేస్తారని అడిగాడు వివేకానంద స్వామి. అక్కడ ఉన్న వాళ్ళని, ఏముందండి ఆత్మహత్య చేసుకుంటాము, లేకపోతే వ్యసనాలు పాలవుతాం. చూడండి వాడు చెప్పింది ఎంత బాగుందో. ఆత్మహత్య చేసుకుంటా, లేకపోతే తాగడమో దిగడమో చేస్తూ ఉంటాం. మరి మీ దేశంలో ఏం చేస్తారు స్వామి అని అడిగాడు. మా దేశంలో బాధ కలిగితే గుడికి పోతాం, ఒక సముద్రం దగ్గరికి వెళ్తాం, ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్తాం. చూడండి ఎలా ఉంటుందో, ఏ దేశంలో పుడితే ఆ రాగం పలుకుతుంది అన్నట్ల. అంత గొప్పగా చాటి చెప్పేటప్పటికే మన అక్కడ అబ్బురిపోయారు. మళ్ళా అతనిని ఒక మంచి ప్రకృతి సందర్శన ప్రాంతానికి ఒక అతను ధనవంతుడు పిలిచికెళ్ళాడు. ధనం గొప్పది కదయ్యా, ధనం గొప్పది ఉన్నాడు, మీదంతా యోగం గొప్పది, ధ్యానం గొప్పది, ప్రశాంతత గొప్పది అంటున్నారంటే చివరికి అదే మిగిలేది, మీకు ఇప్పుడు అర్థం కాదులేండి అని ఆయన పిలిచికెళ్ళాడు. పిలిచికెళ్ళి ఒక సరస్సు ఆ ప్రాంతం అంతా చూపించాడు. చూపిస్తే ఆయన అడిగాడు వివేకానందుడు, ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ నీకు ఏమి గుర్తు వస్తుందో చెప్పు అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ కడితే చాలా బాగుంటుంది అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. స్టార్ హోటల్ కంటే డబ్బు స్వామి, స్టార్ హోటల్కి వచ్చిన వాళ్ళందరూ రెస్టారెంట్కి వస్తారు, భోజనాలకు దిగినాలకి ఎక్కువ రేట్లు పెట్టేస్తే బాగా ఎంజాయ్ చేసి డబ్బులు ఇచ్చిపోతారు అని చెప్పేసి అన్నాడు. ఓహో, ప్రాఫిట్ మోటివా మీ దేశం? మీ దేశంలో ఏం చేస్తారు స్వామి అన్నాడు. మా దేశంలో ఒక శివాలయం కడతానన్నాడు. శివాలయం ప్రాఫిట్ లేదు కదా స్వామి అన్నాడు. ప్రాఫిట్ వచ్చింది ఏం చేసుకుంటున్నారు? కోట్ల కొద్ది రాజకీయ నాయకులంతా డబ్బు సంపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? దిక్కు తిరిగి ఉన్నారు, నిద్ర రాదు, భోజనం సహించదు, ప్రశాంతంగా ఒక్క నిమిషం ఉండలేరు. మనం అంతా ఇంతో ఉండగలుగుతున్నాం. ఈ స్థితికి వెళ్ళి చాలా ఆనందంగా ఉంటాం. మరి ఆ శివాలయం దర్శించి ధ్యానం చేసుకుంటారు, మౌనంగా ఉంటారు, ముక్తిని పొందుతారయ్యా. అది చివరకు కావాల్సింది, అది నిజమైన ధనం. అంతేగాని ఈ సంపాదించిన ధనం అంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనేటప్పటికీ ఆ విదేశీయుడు చాలా ఆశ్చర్యపడ్డాడంట. తర్వాత ప్రతి ఒక్కరిని మీరు దేవుణ్ణి చూసారా, దేవుణ్ణి చూసారా అన్నాడు. ఆ అనుభూతిని రామకృష్ణ పరమహంస గారు ఒకసారి కాలు తొక్కినప్పుడు ఆత్మానుభూతి అయ్యేటువంటి అవకాశం ఏర్పడిపోయింది. ఒకసారి అతని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ మన దేశంలో కంపేర్ చేస్తూ చెప్తున్నాను. చాలా ఉంది సబ్జెక్ట్ అనుకోండి, నాకున్నంత వరకు చెప్తాం. ఒక ఇంటికి వెళ్ళి భోజనం పెడితే వివేకానంద స్వామి చేత్తో భోజనం చేస్తుంటే అతను స్పూన్తో తింటున్నాడంట. అప్పుడు అన్నాడు, ఏంటి స్వామి మీరు చేత్తో తింటున్నారంటే, మీరు తింటున్నటువంటి స్పూను ఎంతమంది ఎంగిల్ చేశారో, కానీ ఈ చెయ్యి ఎవరికి, నాకు తప్ప ఎవరికి పనికిరాదు అని చెప్పేస్తున్నాడంట. అంటే ప్రతి విషయంలోనూ ఆచారము, సంప్రదాయము, ఆ గొప్పతనాన్ని ఇనుమడింప చేశాడు. కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా మనము తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. స్వామి మీ విజయం ఏంటి అంటే, నేను ఒక చక్కటి ప్లాన్ చేస్తున్నాను, ఒక టైం అంటూ కట్టగలుగుతున్నాను, గట్టి సాధన చేస్తాను. మనమంతా వివేకానంద స్వామిని గట్టిగా చెప్పింది ఏంటంటే యాక్షన్. నిజంగా మనమంతా విభూతులు పెట్టుకుని యాక్షన్ చేస్తున్నాం, కానీ నిజంగా ధ్యానం చేస్తున్నామా, నిజంగా స్మరణలో ఉంటున్నామా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎవరిని కించపరచడం లేదు, నేను దయచేసి గట్టిగా చెప్తున్నాను. మనం ఇంత పవిత్ర భూమికి, జ్ఞానభూమి, యోగ భూమి, తపో భూమిలో జన్మించి ఈ దేశంలో పుట్టడమే మహద్భాగ్యంగా భావించినటువంటి మనము ఎంతవరకు సఫలీకృతమయ్యాం. ఇంకా ఎన్నాళ్ళు చూస్తారమ్మా ఈ పెళ్ళిళ్ళు, ఈ గృహప్రవేశాలు, కేశఖండనాలు, శ్రీమంతాలు,
నామకరణాలు ఎన్నాళ్ళు చూస్తారు చెప్పండి? చూసి 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 విసిగిపోతారా? చివరకు వాళ్ళు పిలవలేదు, వీడు పిలవలేదు. మనకు కావాల్సింది వివేకానంద చెప్పాడు, ప్రసిద్ధి కోసం పోరాడుతుండయ్యా, ప్రచారం కోసము ప్రసిద్ధి కోసం చేయొద్దండి, సిద్ధి కోసం పోరాడండి. అప్పుడు మీ జీవితాలు సస్యశ్యామలమవుతాయి. అవి కావాల్సింది. ఆహా ఓహో అన్నంతసేపు, ఆరోగ్యంగా ఉన్నంతసేపు అందరూ బాగుంటున్నారు. చాలామంది చెప్తున్నాను, మీ కొడుకులతో బంధాలు తెంచుకోండి. ముక్తి అంటే బంధం తెంచుకోమని దూరమై పెట్టమని కాదు, మీకు ఎంతవరకు వాళ్ళతో అటాచ్మెంట్స్ ఉండాలో అంతవరకే అటాచ్మెంట్స్ పెట్టుకోండి. ఆస్తుల విషయాల్లో ఏ విధమైనటువంటిది లేకోకుండా వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇవ్వండి. ఒక మహానుభావులు మహాత్ములు జీవించే స్థలానికి వెళ్ళండి, అక్కడ ప్రశాంతంగా జీవించండి. అది జీవితం అంటే. అక్కడ జీవిస్తుంటే తెలుస్తుంటుంది ఎంత ఆనందం అవుతుందో. మీరు నమ్ముతారో నమ్మరో, అరుణాచలంలో 25 రోజులు నేను అక్కడ ఇల్లు తీసుకున్నాను. నేను వంట చేసుకుని ఒక ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు. అక్కడ ప్రవచనాలు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, మౌనం చేసుకుంటూ, సేవ చేసుకుంటుంటే ఒక 10 ఆశ్రమాలు వాళ్ళు నన్ను పిలిచారు. అది మహద్భాగ్యం, భగవంతుడు ఇచ్చినటువంటిది. గొప్పతనం ఏంటంటే, ఒక గొప్పతనం ఒక్కటే చెప్తాం, మళ్ళా టైం చాలదు కాబట్టి. అన్నీ కోరుకుంటూ ఒకసారి భగవంతుని కోరాను, స్వామి 300 మంది రోజు గిరిపి దర్శనం చేస్తారు, నేను చేసే భాగ్యం అంటే మాకు భార్య కాళ్ళ ఆపరేషన్ చేశారు, నాకు మంచి వెహికల్ని ప్రసాదించు తక్కువ రేట్లో. ఎందుకంటే నాకేం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్లు అంటూ ఏమీ లేకుండా నేను బయటకు వచ్చాను. అదో పెద్ద చరిత్ర వద్దు. కాబట్టి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది ఇవ్వు అంటే వెంటనే నెక్స్ట్ డేనే ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ మీరు బండి ఏమో ఎవరికో ఫోన్ చేశారంట, ఒక వెహికల్ ఇస్తున్నాను తీసుకెళ్ళండి అన్నాడు. అనంతపూర్కి వచ్చి, అయ్యా స్వామి దీని రేట్ ఎంత అన్నాను. సార్ 75,000 కొన్నాను, సంవత్సరంలో కాలేదు, కానీ దీన్ని మిమ్మల్ని చూసేటప్పటికి ఎందుకు అని అడిగాడు. తిరువణామలైకి అన్నాను. సార్ నాకు పైసా ఇవ్వాల్సిన పట్ల మీరు తీసుకోండి అన్నాడు. మరి ఎప్పుడు డబ్బు ఇవ్వాలంటే తిరువణామలకి వెళ్ళిపోండి, అక్కడ మీరు ఉపయోగించుకోండి. నేను ఒక్కరోజు వస్తాను అక్కడికి, తిరువణామలకి 10 ఏళ్ళగా రావాలనుకుంటే రాలేకపోయాను, ఒక్కరోజు నేను అక్కడికి వస్తాను, ఆ రోజు డబ్బు తీసుకుంటాను. చూడండి గురువునకు ఎలా ఉంటుందో. ఇంకొకటి చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సార్ వివేకానంద చెప్పండి గురించి ఇదంతా చెప్తున్నారంటే లోక కళ్యాణం ఇదంతా. భగవంతుడు నమ్మారా, సర్వస్వ శరణాగతి చేశామా, మనం లోక కళ్యాణం కోసం బ్రతుకుదామని ఆలోచన చేస్తే భగవంతుడు అన్నీ మనకు తెచ్చిస్తాడు, వడ్డించిన విస్తరి తయారు చేస్తాడు. నా నమ్మకము, నా యొక్క ఆచరణ అలా ఉంది. నేను గొప్ప మనిషిని కాదు, భగవంతుడు నమ్ముకున్న మనిషిని కాబట్టి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకసారి అనుకున్నాను, ఏదో గొప్ప కార్యం చేద్దామని ఆలోచన చేసి అనుకున్నాను తడవుగా, ఏ ఒక్కరు 10 రూపాయలు అప్పించే స్థితిలో లేరమ్మా. ఒక మహర్షి యోగి వచ్చాడు నా దగ్గరికి, సార్ మిమ్మల్ని చూడడానికి కోసం 3 రోజులుగా నేను ట్రై చేస్తున్నాను, మీ ఆనవాళ్ళు ఎలాంటిదో నాకు వస్తుంది కానీ మీ స్పర్శ నాకు కుదరడం లేదు, రండి మీతో మాట్లాడతాను అన్నాడు. అదంతా ఎలా జరిగిందో చెప్పడానికి టైం ఇవ్వడం లేదైనా కష్టం. ఒక్కసారిగా రండి కారులో కూర్చోండి అన్నాడు. ఎక్కడ స్వామి అన్నాడు. రండి మీరు అన్నాడు. డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. మీకు ఇల్లు ఇస్తున్నానండి అన్నాడు. స్వామి నా దగ్గర డబ్బులు లేవండి కొనడానికి. లేదండి అంటే, నీ డబ్బులు నేను అడగలేదండి మిమ్మల్ని, నీకు ఇల్లు ఇవ్వాలని నాకు పైనుంచి ఆదేశం వచ్చింది. నాకు భగవంతుడు అలాగనే ఒక ఆశ్రమం ఇచ్చాడు, నాకు 2వ ఇల్లు నాతో పని లేదని ఉద్దేశంతో మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తానని ఉద్దేశానండి అన్నాడు. ఒక్కసారి స్టన్ అయ్యాను నేను. నేను కాదండి, ఇంకో ఎవరో వ్యక్తి ఉంటారన్నాడు. లేదండి ఆయన ఒక్కడే చెప్పాడు. వివేకానంద స్వామికి ఒక ధనవంతుడు ట్రైన్లో పోతూ ఉంటే పంచపక్ష పరమాణాలు తీసుకొని ఆయన అన్నాడంట, ధనవంతుడికేనయ్యా పంచపక్ష పరమాణాలు తినే యోగ్యత ఉండేది, నీ ఇలాంటి సన్యాసులకి ఏముంది అన్నాడు. ఈయన ఏమనుకోకుండా జపం చేసుకుంటూ ఉన్నాడు. అంతమంది రైలు దిగేటప్పటికి ఆకలితో మలమల్లాడిపోతుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప్రసాదం తీసుకొచ్చి పెట్టాడంట. అయ్యా మీకు భోజనం పంపించారన్నాడు. ఎవరు పంపించారంటే రాముడు పంపించాడన్నాడు. నేను కాదు ఎవరో ఉంటారని. లేదు మీకేదని చెప్పేసి ఆ భోజనం ఎలా పెట్టాడో అలాగా అతను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మీకోసమే నేను ఎదురు చూస్తాను అన్నాడు. తీసుకెళ్ళి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించేశాడమ్మా. గొప్పతనం చెప్పుకోవాలి, భగవంతుడు చేసినటువంటి గొప్పతనం చెప్పుకోవాలా. చేయించిన తర్వాత ఆయనతో ఒక మాట చెప్పాను, గురువుగారు నాకు పెద్ద ప్రాపర్టీ నాకు అంటగట్టారు, నా దగ్గర డబ్బు లేదంటే భగవంతుడు నీకు ఇస్తాడు, అప్పుడు నాకు ఇస్తావు. సంతోషమా, దీన్ని మనసులో నుంచి తీసేయి, నిత్యము ధ్యానం చేసుకో అన్నాడు. మొన్న అనుకోకుండా ఫోన్ చేశాడు రాత్రి 2 గంటలకు. ఏమంటే 4 రోజులుగా నేను గుర్తొస్తున్నాను అన్నాడు. అవును గురువుగారు అన్నాను. ఏంటండి ఏదో 30 లక్షల రూపాయల ఆస్తి, మీరు డబ్బులు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారు నాకు తెలుసు, ఆస్తి మీ పేట రిజిస్ట్రేషన్ చేయిస్తేనే నన్ను ఇంత దంచుకుంటున్నారు అన్నారు. కృతజ్ఞత కదండి, ప్రేమ కృతజ్ఞత. నేనెవరో మీరెవరో, నా పేరు తెలియదు, మీరు నాకు తమిళ రాదు, మీకు తెలుగు రాదు, నన్ను ఎవరో గుర్తుపట్టి నాకు ప్రాపర్టీని అంటగట్టారు, ఈరోజు నన్ను లోక కళ్యాణం కోసం ఏదో చేయిస్తున్నారు, చాలా సంతోషం. కాకపోతే నేను భయపడుతున్నానంటే, కాదండి కేవలం 30 లక్షల రూపాయల ఆస్తి ఇస్తేనే నన్ను ఇంతగా తలుచుకుంటున్నారే, నీకు ఇంత దేహం ఇచ్చాడు, ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత మనసు ఇచ్చాడు, ఇంత అవకాశం ఇచ్చినటువంటి వాడిని గురించి తలుచుకోరా మీరు? అది తలుచుకోవడం కోసమే ఈ పని చేశాను. అనునిత్యము నీకు ఏం కోరుకోవాలో అంత ముందే నీకు ఇచ్చినప్పుడు
మీరు తలుచుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ మనసులో నుంచి డబ్బు వ్యవహారాన్ని పూర్తిగా తీసేయండి. మీ క్షణాన్ని ఇప్పుడు 10 గంటల సేపు మీరు ధ్యానం చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, 2 గంటలు పెంచుకోండి. 12 గంటలు మీరు సాధన చెయ్యగలిగారా? ఇంతకంటే జీవితంలో మాధుర్యం ఏముంటుందండి చెప్పాడు. నిజంగా మహాత్ముల యొక్క గొప్పదనాలు అలా ఉంటాయి. దానికే సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు. అలాగా ఆలోచనలు వివేకానంద స్వామి చెప్తున్నాను. ఆలోచనలు చుట్టాల వంటివి, వస్తూ ఉంటారు, పోతుంటారు. మనం వాళ్ళు ఎక్కువ పట్టించుకుంటే వాళ్ళు మనం ఊరంతా తిప్పమని చెప్తారు. దానికి వెళ్దాము, డిమార్ట్కి వెళ్దాము, ఇంకో షోరూమ్కి వెళ్దాం అంటారు. మనం ఎప్పుడైతే మన చింతనలో ఉంటామో, సరే మేము ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వచ్చారనుకోండి, బియ్యం వేస్తుంటాం గేట్కి. సరే ఇక్కడ వెళ్తున్నారు, మీకోసం వచ్చామన్నారు. ఈ టైంలో నన్ను మాట్లాడించుదండి. మేము 2 నిమిషాలు. కాబట్టి మేము అంటాం, మా సాధనను ఇబ్బంది పెట్టొద్దని తెచ్చేసి మళ్ళా మేము చేసుకోవాలంటే కుదరదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం మీకు అని చెప్పేసి మేము అక్కడి నుంచి ముగిస్తున్నాం. దానికి వివేకానంద స్వామి అన్నాడు, గంధము మనం పూసుకుంటే చాలయ్యా. గంధం పూసుకున్నామని ఎవరికి చెప్పాల్సిన పని లేదంట. ఆ వాసనతోనే వీళ్ళు గంధం పూసుకున్నారంట. మనము ఆచరణలో ఉంటే చాలు. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ఆచరణ చేస్తున్నారని మనము ఆ గురువుల యొక్క అనుగ్రహంతో ఎప్పుడైతే సాధన వైపు మనం జీవితాన్ని మళ్ళిస్తామో, మన వైపు చూసి అందరూ ఆచరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దానికే మనము చెప్పడం కంటే మనం ముఖ్యంగా ఆచరణ చేసేటువంటి అవకాశాన్ని చేసుకోవాల్సి వస్తుందన్నమాట. తర్వాత నీ మనసు చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పి స్వామివారిని అడిగారు వివేకానంద స్వామి. స్వామి, నా మనసు రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతుందంటే, నీ ఇబ్బంది పెడితే ఏం చేస్తావయ్యా? మామూలుగా ఎవరన్నా నేను ఇబ్బంది పెడితే ఏం చేస్తావు అంటే, పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాడు. మరి మనసు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వన్నాడు. నా మనసు స్వామి, నా మనసు నేను ఎట్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాడు. నీ మనసే నిన్ను ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే నువ్వు ఆ దారిలో లేకోకుండా దాన్ని వదిలేసావు, పూర్తిగా గుర్రం వదిలేసినట్టు వదిలేసావు. దాన్ని ఎప్పుడైతే కళ్ళెం పట్టుకొని లాగుతావో అలా ఉంటావు. కాబట్టి జీవితంలో నువ్వు వెన్నలాగా, పనసపండులాగా, పనసపండు వరిస్తే మనకు ఆ జిగురు తగలకుండా ఎలా జీవిస్తున్నావో అలాగా ఉండు. కాబట్టి కర్మలు 2 రకాలు, కామ్యకర్మ, నిష్కామకర్మ. కామ్యకర్మ కోరికలతో చేస్తే, నిష్కామకర్మ ఏ కోరిక లేకోకుండా భగవంతుడిని కోరేది నిష్కామకర్మ. ప్రతి సెకండ్లోనూ భగవంతుడికి అర్పితం అనేటువంటి లోక కళ్యాణం అనేటువంటి భావనతో మనం ఎప్పుడు చేస్తామో, ఎప్పుడైతే ప్రకృతితో మనకు సహాయం చేస్తూ ఉంటుంది. చివరగా దేశంలో పేదవాడు ఎవరని స్వామిని అడిగారు. దేశంలో పేదవాడు అంటే ధనము లేనివాడు కాదయ్యా, ఒక ఆశయం లేనివాడు పేదవాడని యొక్క వివేకానంద స్వామి అని చెప్పారు. ఎన్నో సూక్తులు చెప్పారు. ఇలాంటి అవకాశం నాకు వచ్చింది. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నాకు ఇక్కడ ఒక ఆలోచన కూడా వచ్చింది. నేను పురాణాలు కూడా బాగా చెప్తుంటాను. పురాణాల్లో కేవలం పురాణం కాదు, జ్ఞానాన్ని వస్తుంది. పురాణము కర్మ కోసం తీసుకుంటాం, దాంట్లో ఆ యొక్క జ్ఞానాన్ని దాంట్లో ఇమిడ్చి చెప్పేటువంటి తత్వాన్ని నాకు కొంతవరకు, మరి ఎంతవరకు నేను సమీకృత అయ్యాను తెలియదు, కానీ నాకు యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు ఒక యోగి ఆత్మకథ చెప్తే ఒక 50 మంది కార్డులు కూడా పంపించారు. ఫారినర్స్ ఎంత చక్కగా చెప్పారు సరే. అలాగా నన్ను మీరు ఎవరైనా ఉపయోగించదలుచుకుంటే ఒక వారం రోజులు మార్కండేయ పురాణం కానీ, స్కంద పురాణం కానీ, తర్వాత గరుడ పురాణం కానీ, సుందరకాండ కానీ, ఏదైనా కానీ, భగవంతుడు నేనేం గొప్ప పండితుని కాదు, మా తల్లిదండ్రులు ఎవరు పెద్ద విద్వాంసులు కాదు. ఏదో దెబ్బలు తగలడం వల్ల వైరాగ్యం అనేది ఏర్పడింది, తృప్తి ఏర్పడింది, జీవిత లక్ష్యం ఏందో, జీవిత పరమార్థం ఏందో తెలుసుకోవాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో ప్రశాంతత పొందాను. ఆ ప్రశాంతతని కంటిన్యూ చేద్దామని ఈ మహాత్ములంతా చెప్పిన తర్వాత మనము ధరించడానికి పుట్టాం, లేకపోతే పుణ్య జన్మ పుట్టి లోక కళ్యాణం కోసం మళ్ళా పుడదాం, ఈ జన్మలోనే ముక్తిని పొందుతామనే ఒక ఆలోచన, సంకల్పం, బలమైన సంకల్పం ఆ భగవంతుని దగ్గర చేర్చేటువంటి సదవకాశం కలిగింది. మీ అందరితో ఇంతసేపు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జయ రామకృష్ణ, జయ రామకృష్ణ, జయ రామకృష్ణ. కృతజ్ఞతలు. వివేకానంద స్వామి స్ఫూర్తి